హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. నిన్నటి వరకు కోలీవుడ్ స్టార్ హీరో, నేడు టీమిండియా స్టార్ క్రికెటర్. ఎస్, మీరు విన్నది నిజమే. మన సీత మృణాల్ ఠాకూర్ లవ్ లైఫ్లో బిగ్గెస్ట్ ట్విస్ట్. ధనుష్తో బ్రేకప్ అయ్యి మన డాషింగ్ క్రికెటర్ రిషబ్ పంత్తో డేటింగ్ మొదలైందా? అసలు ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలో వెనక ఇంత పెద్ద లవ్ స్టోరీ నడుస్తోందా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సంథింగ్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఈరోజు మన వీడియోలో బట్టబయలు చేయబోతున్నాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. టాలీవుడ్లో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రతి ఒక్కరి గుండెల్లో సీతగా చెరగని ముద్ర వేసుకుంది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత హాయ్ నాన్న, రీసెంట్గా అడవి శేష్తో, డెకాయిట్ లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టి మోస్ట్ పాపులర్ హీరోయిన్గా దూసుకెళ్తుంది. సినిమాల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపికే. నిజం చెప్పాలంటే సెలబ్రిటీల లైఫ్లో రూమర్స్ చాలా కామన్, కానీ మన మృణాల్ చుట్టూ తిరిగేటువంటి రూమర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. టీవీ రంగంలో ఉన్నప్పటి నుంచే ఈమెపై గాసిప్ స్టార్ట్ అయ్యాయి. మొదట్లో టీవీ నటుడు శరత్ త్రిపాఠితో, ఆ తర్వాత అర్జిత్ తనేజాతో లింక్స్ పెట్టారు. సినిమాల్లోకి వచ్చాక కుశల్ టాండన్, ర్యాపర్ బాద్షా, చివరికి సీతారామం టైంలో నటుడు సుమంత్తో కూడా డేటింగ్ రూమర్స్ వచ్చాయంటే నమ్ముతారా? కానీ అవన్నీ జస్ట్ అఫీషియల్ లేని ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. కట్ చేస్తే రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో మన సీతమ్మ లవ్ అఫైర్ నడిపిస్తోంది అంటూ నెట్టింట పెద్ద తుఫానే వచ్చింది. ఇద్దరూ కలిసి ఏ సినిమా చేయలేదు, కానీ కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్లో వీరు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని ఏఐ వీడియోలు కూడా ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై మృణాల్ నవ్వి ఊరుకుంది. ధనుష్ అస్సలు స్పందించలేదు. కానీ కట్ చేస్తే ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ధనుష్తో బ్రేకప్ అయిపోయిందని, మృణాల్ ఇప్పుడు ఒక క్రేజీ క్రికెటర్తో క్లోజ్ అయిపోయిందంటూ సరికొత్త గాసిప్ బాలీవుడ్ టు టాలీవుడ్ హల్చల్ చేస్తుంది. ఇక అసలు మ్యాటర్లోకి వద్దాం. ధనుష్ చాప్టర్ క్లోజ్. మరి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది ఎవరో తెలుసా? టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్. వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ సునామీ సృష్టిస్తోంది. అసలు ఈ రూమర్లకి పునాది ఎక్కడ పడిందో తెలుసా? ఒకే ఒక ఇన్స్టాగ్రామ్ ఫాలో. రీసెంట్గా మృణాల్, రిషబ్ పంత్ ఇన్స్టాగ్రామ్లో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం స్టార్ట్ చేశారు. నెటిజన్లు ఊరికే ఉంటారా? జల్లెడ పట్టి మరీ ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ కనిపెట్టారు. రిషబ్ పంత్ తన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న కేవలం ఇద్దరు మహిళల్లో ఒకరు అతని సొంత సోదరి సాక్షి పంత్ అయితే, రెండవ మహిళ మన మృణాల్ ఠాకూర్ మాత్రమే. వామ్మో, దేశంలో ఎంతోమంది గ్లామరస్ హీరోయిన్లు ఉండగా పంత్ కేవలం మృణాల్ను మాత్రమే ఎందుకు ఫాలో అవుతున్నాడు? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. గాసిప్ రాయళ్ళకి ఇంకేం కావాలి? డాట్స్ అన్ని కనెక్ట్ చేసేసి కొత్త సెలబ్రిటీ జోడీ అంటూ బ్యాక్గ్రౌండ్లో లవ్ సాంగ్ వేసి ఎడిటింగ్స్ చేయడం కూడా స్టార్ట్ చేసేశారు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటి అంటే వీరి ఏజ్ గ్యాప్. రిషబ్ పంత్ వయసు ప్రస్తుతం 28 ఏళ్ళు కాగా, మృణాల్ వయసు 33 ఏళ్ళు. అంటే ఇద్దరి మధ్య దాదాపు 5 ఏళ్ల వయసు తేడా ఉందన్నమాట. దీనిపై నెటిజన్లు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, అంజలి జంటను ఉదాహరణగా చూపిస్తూ వయసుతో పనే ఉంది బాస్, లవ్ ఈజ్ బ్లైండ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గతంలో రిషబ్ పంత్ పేరు నటి ఊర్వశి రౌతేలాతో గట్టిగా వినిపించింది. కానీ ఊర్వశి ఈ వార్తలను ఖండించడంతో ఆ వదంతులకు ఎండ్ కార్డు పడిందనే చెప్పాలి. మరి ఇప్పుడు మృణాల్ విషయంలో ఏం జరగబోతోంది? ఫ్యాన్స్ అంతా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇది నిజమా లేక ఫేక్ న్యూసా అని. కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఇద్దరు ఫాలో చేసుకున్న స్క్రీన్ షాట్లు కూడా చూపిస్తుంటే, మరికొందరు మాత్రం వీరు ఒకరినొకరు ఎక్కడా ఫాలో చేసుకోలేదని, ఇదంతా కేవలం ఒక ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు. నిజానికి మృణాల్ చేసిన చిన్న తప్పు ఏంటంటే ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు వెంటనే క్లారిటీ ఇవ్వకపోవడమే. ఆమె సైలెంట్గా ఉండడమే ఈ రూమర్స్ని మరింత వైరల్ అవ్వడానికి కారణం అవుతుంది అంటున్నారు. ఇది కేవలం ఒక క్యాజువల్ సోషల్ మీడియా ఫాలోనా, లేక ఏదైనా బ్రాండ్ ప్రమోషనా, లేదా యాడ్ షూట్ కోసమా, లేక నిజంగానే ఇన్స్టా వేదికగా కొత్త లవ్ స్టోరీకి స్క్రిప్ట్ రాశారా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏది ఏమైనా మన దేశంలో సినిమా, క్రికెట్ జోడీలకి విపరీతమైన క్రేజ్ ఉంది. విరాట్, అనుష్క, కేఎల్ రాహుల్, అతియా శెట్టి, అలాగే ఇప్పుడు మృణాల్ అండ్ రిషబ్ జంట కూడా నిజమైతే ఇక ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. ప్రస్తుతం మృణాల్ అల్లు అర్జున్తో రాకా సినిమాతో పాటుగా పలు భారీ ప్రాజెక్ట్స్లో చాలా బిజీగా ఉంది. మరి ఈ హాట్ అండ్ స్పైసీ రూమర్లపై మీ అభిప్రాయం ఏంటి? మృణాల్, రిషబ్ జోడీ సూపర్ హిట్ అవుతుందా?
మీ మైండ్ వాయిస్ని క్రిందున్న కామెంట్ బాక్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.